రాజా అర్పింతును నా హృదయార్పణ. మోకరించగలిగిన వారు మోకరించండి. లేనివారు మీ స్థలంలో తల ఉంచినట్లయితే పరిశుద్ధ బలులు చేయలేక మునుపు మనల్ని మనము స్వపరిశీలన చేసుకోవడం ఎంతగానో అవసరం. మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటే తీర్పు పొందకపోదుము అని లేఖన భాగములు సెలవిస్తున్న రీతిగా దేవదూతలకు కూడా లేని ధన్యత భాగ్యము ఆయన మనకిచ్చాడని, ఏ మంచి లేకపోయినా ఏ యోగ్యత లేకపోయినా ఆయన శరీరం దీనివల్లనే మనం జీవించగలుగుతున్నామని, దీనివల్లనే మనం ఆయన రాజ్య వారసులుగా ఆయన తిరిగి వచ్చినప్పుడు మహిమ శరీరముగా లేపబడతామని గుర్తిరిగి ఆరాధనలో పాలుబంపులు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకయని నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను యేసయ్యా కృప చూపి సిలువాకు నేనునే గొట్టితి, తులువాలతో చేరితిని, సిలువాకు నేనునే గొట్టితి, తులువాలతో చేరితిని, కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని, దోషుండ నేను ప్రభువా, దోషుండ నేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు అయిన యేసయ్య శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను అందరం కూడా మన కుడి చేత ధరించినట్లయితే సోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన మా రక్షక, మీ అపారమైన ప్రేమకు గలలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను నాయన. గతించిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు నాయన నీ కృపా కౌగిలిలో నన్ను మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఏ ఆటంకానికి అభ్యంతరానికి మా మీద అధికారం లేకుండా నీ కృప అందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడవు నాయన. ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామంటే
మేమంతా కూడిని స్తుతించగలుగుతున్నామంటే కేవలం మా పట్ల మీరు చూపుతున్న కృపే అని మేము నమ్ముతున్నాం నాయన. నీ కృపే మా పట్ల విస్తరింపబడుతుందని, నీకు మహిమకరంగా మేము వాడబడాలని, నీ చిత్తములో నిలబడాలనే ఉద్దేశము కలిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలము నాయన? ఏమిచ్చి నేను స్తుతించగలము? ఏమిచ్చి నిన్ను గణపరచగలవు నాయన? ఒకప్పుడు పాపములో శాపములో మీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న నన్ను మమ్మల్ని మీరు వెదికి రక్షించి నీ బిడ్డలుగా, నీ జనాంగముగా, నీ సొత్తుగా, నీ దాసుని ద్వారా మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. నమ్మకంగా నిలబడినట్లు సహాయం చేయాలి. ఏ విషయంలో తప్పిపోకుండా, వెనక్కి జారిపోకుండా నీకు నాయన అనుకూలమైన జీవితాన్ని, నీ నామాన్ని గణపరిచే జీవితాన్ని మాకు దయచేయండి. మా కొరకు నాయన శిలువ మరణం పొందిన దేవుడవు నాయన. నీ శరీరమున ప్రభువా చీల్చబడి ఉంటుండగా నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను నాయన మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యంలోకి ఎంతో మంది అల్లాడిపోతున్నారు, నశించిపోతున్నారు. వారికి కూడా అని దయచేయండి ఆయన. నమ్మకంగా నిలబడినట్లు సహాయం చేయండి నాయన. ఇది రొట్టె కాదు నాయన, జీవము గల మీ శరీరమే నమ్మి విస్తరించినట్లు నీకు ఉపయోగపడినట్లు సహాయం చేయండి. నమ్మకమైన పాత్రగా నిలబడినట్లు సహాయం చేయండి నాయన. మా యొక్క నాయన విశ్వాస జీవితము నాయన మా తుది శ్వాస వరకు నమ్మకంగా నీ కొరకు నిలబడే ధన్యతను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను అందరం కూడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పరచు, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పరచు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తములోనా, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తములోనా పరమ పావన కడుగుము, పవిత్ర పరచుము పాపిని, పరమ పావన కడుగుము, పవిత్ర పరచుము పాపిని. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా రక్తము, దీనిని మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభువైన యేసయ్య రక్తమునకు సాదృశ్యమైన రసమును అందరం కూడా మన కుడి చేత ధరించినట్లయితే సోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధుడా, జీవం గల దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ అర్హత ఎన్నిక లేని వాడిని, వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని ధూళిని ఒప్పుకుంటున్నాం తండ్రి. ఏ మంచి లేని నన్ను ప్రభా, లోకమనే అరణ్యంలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబంలో నశించిపోతూ కుక్కవాలే తిరుగుచు, పందివాలే పొరలాడుచు ప్రభా, వ్యసనాలకు బానిసనైపోయి ప్రభా, దౌర్భాగ్యుడినై జీవిస్తున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, ఎందుకు ఈ జీవితం చనిపోదాం అనుకున్నావు నన్ను ప్రభా, నువ్వు నాతో మాట్లాడి ప్రభా, నువ్వు సజీవుడు అని, దేవుడు అని, నిజమైన దేవుడు అని రుజువుపరుచుకొని ప్రభా, నీ గొప్ప భాగ్యాన్ని బట్టి మాకు ప్రభా, మీ మాట ద్వారా ప్రభా అయ్యా నన్ను పిలుచుకొని నీ రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవుడు గనక నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ఈ రక్షణ తీసుకునే అంతటి అర్హత నాకు లేదని ఒప్పుకుంటున్నాను. కేవలం నీ కృపే తండ్రి ప్రభా. మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ తండ్రి ప్రభా, మేము ఏ పాటి వారం తండ్రి, మా భక్తి ఏ పాటిది ప్రభా, అయినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఎన్నో మార్లు మిమ్మల్ని దుఃఖ పెడుతున్నాం. రక్షించబడ్డామన్న మాటే కానీ మాలో యథార్థత లేదు తండ్రి ప్రభా, ఏ మంచి లేదని ఒప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు కనుక ప్రభా, మమ్మల్ని ఎన్నో మార్లు మిమ్మల్ని దుఃఖ పెడుతున్నా ప్రభా, ఎన్నో మార్లు పడిపోతున్నాం, జారిపోతున్నాం, లేవనెత్తుతున్నాం. నీ దక్షిణ హస్తంతో మీరు మమ్మల్ని పట్టుకున్నారు కనుక మేము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం తండ్రి. ఎంత ప్రేమ గల దేవుడు తండ్రి ప్రభా, మేమే పాటి వారం తండ్రి, మా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు తండ్రి ప్రభా. అయ్యా నీ బిడ్డలంగా చేసుకొని నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మాకు ఇచ్చి శక్తిని, బలాన్ని దయచేస్తున్న దేవుడు తండ్రి. మీ రక్తానికి సాదృశ్యమైన రసం తీసుకుంటుండగా మాలో పరిశుద్ధత దయచే తండ్రి, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని దయచే తండ్రి ప్రభా. అయ్యా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మమ్మల్ని వెలపెట్టుకున్న దేవుడు తండ్రి, మీకు ఉపయోగపడే పాత్రలుగా చేసి వాడుకో తండ్రి ప్రభా. అయ్యా నీ స్వార్థ ప్రకటించేవారిగా, మీకు ఉపయోగపడే పాత్రలుగా చేసి నన్ను, మమ్మల్ని అందరినీ వాడుకో తండ్రి. మా రక్షకుడు యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్య రక్తమునకు సాదృశ్యమైన రసమును అందరం కూడా పూర్వకంగా తీసుకో. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని లేఖన భాగంలో సెలవిస్తున్న రీతిగా ఎవరమైతే ఆయన పరిశుద్ధ బలలో పాలిభాగస్థులమయ్యామో, ఎవరమైతే ఆయనతో పాటు పాతిపెట్టి తిరగ లేపబడ్డామో, మనందరము కూడా మన మరణ పర్యంతము ఆయన మరణమునకును ఆయన పునరుత్థానమునకును సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్పబడిన రీతిగా మనందరం మన స్థలాల్లో లేచి నిలబడినట్లయితే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడిని హృదయపూర్వకంగా కొద్ది క్షణాలు ఆరాధించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపీ నీవే, ఆరాధింతును నిన్నే.
అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అత్యున్నత సింహాసనం మీద ఉండే దేవుడు, స్తుతుల మీద ఆసీనుడిగా ఉండాలని ఆశపడే దేవుడు అయ్యా, నీకు వందనాలు నాయన. ఏ రీతిగా నిన్ను గణపరచగలము ప్రభువా, ఏ రీతిగా నీ రుణం మేము తీర్చుకోగలము నాయన. అయ్యా, అడక్క మునిపే మక్కల్ని రేగిన దేవుడవు ప్రభువా, మా ప్రతి అవసరతలో మాకు తోడుగా ఉన్న దేవుడవు నాయన. మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. తండ్రి, మా జీవితములు నీకు తెలుసు నాయన, మా హృదయములు నీకు తెలుసు ప్రభువా, నడతలు మా క్రియలు నీకు తెలుసు ప్రభువా. కానీ ఎవరిని విడిచిపెట్టకుండా
ఇంకనూ ప్రేమిస్తూ తండ్రి అయా నీ సన్నిధిలో నిలబడడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి ఏ ఆశతో వచ్చిందో సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. తండ్రి ఎవరిని కూడా తండ్రి అసంతృప్తిగా నువ్వు పంపించే దేవుడు కాదు ప్రభువా. నీకు వందనాలు నాయన. తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ గాయపడిన హస్తాలుగా చెప్పుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఇప్పుడు దాకా మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు నాయన. విలువైన నీ శరీరంలో నీ రక్తంలో పాలిభాగస్సులు చేశావు, నీకు వందనాలు ప్రభువా. అనేక మంది కట్టడలోకి రాలేదు నాయన, వచ్చి వెనకకి జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. అయా వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఇంతవరకు తోడుగా ఉన్నావు, ప్రతి విషయంలో సహాయం చేసావు తండ్రి. నాయన జరిగిన తండ్రి అయా కూటములను తండ్రి జయకరంగా జరిగించావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము ప్రభువా. తండ్రి నీ కృప లేనిదే, నీ తోడు లేనిదే మేము బ్రతకలేము నాయన. తండ్రి నీ కృపను ఎడము చేయకుండా మా మీద ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి ఇదిగో నాయన ఈ సంవత్సరం మొదటి నెల ఆఖరి పునరుత్థానానికి తీసుకుని వచ్చావు, నీకు వందనాలు తెలియజేస్తున్నాను అయా. నైనా మీరేనైనా ప్రతి విషయంలో సహాయం దయచేయమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటుండగా మీరే సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కీర్తనలు 108. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ప్రజలలో నిన్ను కీర్తించదును. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచు కొనుము. సర్వభూమి మీద కనపడను నీ ప్రియులను మోసించినట్లు తన పరిశుద్ధతతో తోడని దేవుడి మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనుష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండ. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము, ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయుని బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవరు తోడుకుని పోవును, ఏదేములోనికి నన్ను ఎవరు నడిపించును. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలలో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయం చేయలేదు. ఆఖరి వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని నామం వాక్యము దీవించును.
హల్లెలూయా. ప్రజలండి, కూడి వచ్చిన మీ అందరికి ప్రత్యేక వందనాలు. సమయం ఇచ్చిన దైవజనానికి ప్రత్యేక వందనాలు. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానగ వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం వరమంతా పొందిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. వరమంతా పొందిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలున్నది. ప్రార్థన చేయుటకు చేయుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలున్నది. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం వాక్యాహారంతో ఫలించుటకు, దేవుని స్వరము విని బలమందుటకు. వాక్యాహారముతో ఫలించుటకు, దేవుని స్వరము విని బలమందుటకు. సంతోషించుటకు అచవన్న వారికి సావాసమునందు పాటున్నది. సంతోషించుటకు అచవన్న వారికి సావాసమునందు పాటున్నది. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం మీ తల్లిదండ్రులకు నా వందనాలు చెల్లించుకుంటాను. మేలు చేయక నీవు
చేయక నీవు ఉండలేవయ్యా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇప్పుడు దాకా ప్రతి విషయంలో సహాయం చేశారు, పాటల్లో మీరుండి మహిమ పొందారు అయా. ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క సహాయం నాకు అనుగ్రహించారు, అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి తీసుకుని వచ్చావు. నీ పక్షంగా నిలబడి కొద్ది మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా మట్టివాడిని మరుగు చేయమని, నీ వాక్కులు నాకు మాకు అందించమని, ఏం మాట్లాడినవి ఉంటున్నారో తండ్రి మీరే మాట్లాడి తండ్రి మా హృదయాలకు నెమ్మదిని తండ్రి మరి నాయన మా జీవితాలను సరి చేసుకోవడానికి అవకాశమును దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము బోధించబడతా ఉంటుంది. కొన్నిసార్లు అది ఆదరణ ఇస్తుంది, విషయాల్లో హెచ్చరిస్తుంది, కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు దైవజనుల మీద కష్టం కలుగుతుంది. నా గురించే చెప్పాడు, లేదా నన్ను విమర్శిస్తున్నారు, లేదా దైవజనుడు అంటే ఏదో కాసేపు ఆశీర్వాదం గురించో, లేకపోతే బైబిల్లో ఉన్న మర్మాలను, లేకపోతే కొత్త విషయాలను, ఆసక్తికరమైన ప్రసంగమో వాక్యమో చేయాలి. కానీ ఈ హెచ్చరికలు ఏంటి, ఈ విమర్శలు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. దైవజనుడైన అపోస్తులుడైన పౌలు గారు కూడా అనేక విధాలుగా అనేక సార్లు అనేక సంఘాలని హెచ్చరిస్తున్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఈరోజు ఒక చిన్న వాక్య భాగము వివరించాలని ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. చాలండి. ఆ కాలంలో ఫోన్స్ లేవు కాబట్టి, లేదా వీడియో లైవ్ లేదు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి, ఒక సంఘంని కట్టిన తర్వాత ఆ సంఘంని హెచ్చరించడం కోసం కానీ, ఆ సంఘంలో పద్ధతులు బాగాలేదని కానీ, లేదా మనుషులు చేసే విషయాలు బాగాలేదని కానీ, ఆ సంఘము కట్టిన దైవజనుడు తెలుసుకున్నప్పుడు వారికి పత్రికలు, లేఖలు, ఉత్తరాలు రాసేవాళ్ళు. అలాగా పౌలు గారు కూడా మొదటి కొరింథీయులకి మొదటి పత్రికలో ఒక విషయం రాశాడంట. ఏం రాశాడంటే, మిమ్మల్ని సిగ్గుపరచాలని చెప్పి రాయట్లేదు కానీ మీరు నా ప్రియమైన పిల్లలు కాబట్టి మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాస్తున్నాను. ఈ కాలంలో సంఘం ఎలా ఉందంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే, దైవజనులు బుద్ధి చెప్పకూడదు. ఒకవేళ బుద్ధి చెప్పినా అయ్యా ఇలా కాదు అలా కాదు అన్న మొహాలు ఎత్తి పెట్టుకుంటారు, లేదా సంఘం మానేస్తారు, వేరే సంఘాలు చూసుకుంటారు. ఈ మధ్య వేరే కొన్ని సంఘాలు చక్కగా ఫేమస్ అయినాయి. ఎందుకంటే అందులో ఎవరు బుద్ధి చెప్పరు, చక్కగా ఆశీర్వాదం గురించి చెప్తారు. మీరు చక్కగా ఇలా రండి, మీరు రండి, ఇలా ఉండండి, అలా మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తారు. దేవుడి కొరకు మీది ఇచ్చేయండి, దేవుడు మీకు అది చేస్తాడని చెప్తారు. కానీ సంఘంలో నువ్వు ఉండాల్సిన పాత్ర, సంఘం కొరకు నువ్వు ఏ రీతిగా ఉపయోగపడాలి, నీ జీవితం ఎలా ఉండాలి, ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి అని ఒకవేళ దైవజనులు కానీ ఆ సంఘ కాపరి కానీ హెచ్చరిక చేస్తే, ఆయన మా తండ్రి కాబట్టి మాకు చెప్తున్నాడు, ఆత్మలో మమ్మల్ని కన్నా పిల్లలం కాబట్టి మాకు చెప్తున్నాడన్న జ్ఞానము చాలామందికి ఉండదు.
ఇక్కడ అందుకనే భక్తుడైన పౌలు గారు రాసే ముందు ఒక మాట అన్నాడు, ఏంటంటే మిమ్మల్ని సిగ్గుపరచాలనో, 10 మందిలో మిమ్మల్ని హేళన చేయాలనో, లేకపోతే మిమ్మల్ని అవమానపరచాలనో, ఒక దైవజనుడు కానీ సంఘ కాపరి కానీ మీరు ఎక్కడైనా సరే వాళ్ళు ఒక మాట మీతో అన్నారంటే మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, హేళన చేయాలని కాదు, తక్కువ చేయాలని కాదు, కానీ మీరు పిల్లలని ఎంచితేనే, అంటే మీరు మా వాళ్ళు. ఉదాహరణకి చెప్తాను, ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుందాం. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అందులో ఒకడు వచ్చి మన పిల్లవాడిని కొట్టాడు. ముందు మనం మన పిల్లవాడిని దండించాకే ఎదుటివాడిని ఏమన్నా అంటాం. కొంతమంది ఉంటారు, మా పిల్లల్ని మేము అసలు కొట్టం, వాళ్ళ సంగతి లేని, మాకు సంబంధం లేదు. కానీ తండ్రి తను ప్రేమించు కుమారుణ్ణి శిక్షించును, గద్దించును కాదు. ఈ గద్దించునన్న వాళ్ళు శిక్షించరు అన్నమాట. అయితే శిక్షించును, బెత్తం వాడతారు. కుమారుణ్ణి ప్రేమించేవాడికంట బెత్తం వాడాలంట. ఇంటికి తీసుకొచ్చి, అందరిలో కొట్టరు కానీ ఇంటికి తీసుకొచ్చి బాధేసి, తప్పు ఎవరిదైనా సరే మన పిల్లవాడి మీద మనకు హక్కు ఉంటుంది కాబట్టి మన పిల్లవాడిని అంటాం. అలాగా సంఘంలో ఒకరిని ఏమన్నా అన్నారంటే, ఏదన్నా చెప్పారు అంటే, పిల్లవాడు మనవాడు, మన సహోదరుడు, లేకపోతే నేను ఆత్మలో కన్నా నా ఒక కుమార్తె కుమారుడు కాబట్టి ఏమని దైవజనుడు ఒక మాట. దైవజనులు ఏం చెప్తున్నారంటే, ఎవరిని ఏం అనలేకపోతున్నాం రా. ఇదివరకు ఉన్నట్టు ఎవరు లేరు. ఇదివరకు అంటే ఆయన సేవ ప్రారంభించిన మొదట్లో, కొత్తల్లో, లేకపోతే 20-30 సంవత్సరాల క్రితము అప్పుడున్న వాళ్ళు ఇప్పటికి ఒక దెబ్బేసినా కూడా ఉంటారు. ఒక ఆయన్ని మన మధ్య బ్రదర్సే, పెద్ద బ్రదర్స్ మన ఉన్నారు కదా బ్రదర్స్లోనే, ఒక ఆయన్ని అయ్యగారు కోపంలో కొట్టారు కూడా. అయినా ఆయన మళ్ళీ అదే ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అనమానండి, ఈ సంఘం కాకపోతే వేరే సంఘమా అని వెళ్ళిపోతాం. సరే, పౌలు గారు కూడా అదే బాధతో అని చెప్తున్నాడంట, నేను మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ మీరు ప్రియమైన పిల్లలు కాబట్టి మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని బతిమాలుకునుచున్నాను. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చిందంటే, అక్కడ ఒక దైవజనుడు తండ్రి స్థానంలో ఉన్న ఈ యొక్క భక్తుడు ఆ సంఘంలో ఉన్న వారికి బతిమాలుతున్నాడు. ఏమని బతిమలాడుతున్నాడంటే, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, ఎలాగైనా వీళ్ళకి బుద్ధి జ్ఞానం రావాలి అని ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, మీకు క్రీస్తు యేసునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. చాలామంది దైవజనులు అంటే ఇష్టం, ఎవరిని విమర్శించట్లేదు, కానీ చెప్తున్నా, యూట్యూబ్లో వేరే వాళ్ళ మెసేజ్లు వింటారు, అనేక మంది ఫాలో అవుతారు, అనేక మందిని ఇష్టపడతారు, అనేక మంది కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తారు, రకరకాల ఊర్లు వెళ్తారు. మంచిదే, నేను కాదనట్లేదు, కానీ క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, మీకంట తండ్రి ఒక్కడే. హల్లెలూయా. ఎవరైతే మీ కొరకు పొట్టకట్టుకుని ప్రార్థన చేశారో, ఎవరైతే మీకు సువార్తను అందించారో, ఎవరైతే అయ్యా మాకు బాలేదనగానే పగలనగా రాత్రి అనగా చూడకుండా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఏ సమయమందు అసమయమందు మీ కొరకు దేవుని పరిచర్యలో కొనసాగారో, అటువంటి కన్న తండ్రిని, ఆత్మలో కన్న తండ్రిని విడిచిపెట్టి వేరే వాళ్ళు ఉపదేశకులు అనేక మంది ఉంటారు. పౌలు గారు చెప్తున్నారు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అప్పుడున్న సంఘానికే చెప్తున్నాడు. ఉపదేశకులు అనేక మంది ఉన్నారు. పౌలు గారు నేనే కాదు, అనేక మంది ఉన్నాము. రకరకాల మంది సేవకులు ఉంటారు, రకరకాల వాక్యాలు చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ దేవుని సేవకులే, దేవుని పరిచర్య చేసేవాళ్ళే, మంచిదే. కానీ నీ కొరకు ఎవరైతే
పొట్ట కట్టుకుని, ఎవరైతే సువార్త అందించి, ఎవరైతే ఆత్మలో నిన్ను కన్నాడో అటువంటి తండ్రి ఒక్కలే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ సంఘానికి రావచ్చు, కాదనట్లేదు, కానీ ఏ సంఘం, మీరు ఈ సంఘంలో కాకుండా ఏ సంఘంలో మీరు రక్షించబడ్డారో సువార్త ద్వారా, ఆయన మీ తండ్రి అవుతారు. కానీ ఇక్కడున్న ఆయన మీ తండ్రి అవడు. ఆయన మీ ఉపదేశకుడు అంతే. మీ ఆత్మీయ తండ్రి ఎవరవుతారంటే, లోకంలో తిరిగినప్పుడు, లోకంలో మీరు నశించిపోతున్నప్పుడు, కొన్ని ఉద్యోగరీత్యా కానీ లేకపోతే పరిస్థితుల రీత్యా కానీ ఈ సంఘానికి రావచ్చు, కానీ లేదా వేరే సంఘానికి వెళ్ళొచ్చు. కానీ మీరు వెళ్ళే ప్రతి సంఘంలో మీకు ఉపదేశించే ఉపదేశకులు మీకు ఏమవరంట? తండ్రి అవ్వరు. అందుకే అయ్యగారు కూడా చెప్తూ ఉంటారు. మన మూడో రోజు లాస్ట్లో కూడా చెప్పారు, 5-10 నిమిషాల్లో ఏం చెప్పారంటే, ఒక సంఘంలో, ఏ సంఘంలో ఏ పునాదిలో కట్టబడ్డావో, ఏ పునాదిలో నువ్వు పెరిగావో, ఆయన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్ళి ఆయన మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటున్నావేమో, అటువంటి దౌర్భాగ్యుడు ఇంకోడు ఉండడు అని. ఇప్పుడు మేము తండ్రి అని పిలవద్దని నేను అనట్లేదు, కానీ ఏ సంఘంలో నువ్వు రక్షించబడ్డావో నాకు తెలియదు. ఇక్కడ చాలామంది ఉన్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉండుంటారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూసిన అనేక మంది అనేక చోట్ల ఉండుంటారు. కానీ ఒకవేళ నువ్వు ఆ సువార్త ద్వారా, ఆ దైవజనుడి సువార్త ద్వారా, లేకపోతే ఆ దైవజనుడి ప్రార్థన ద్వారా రక్షించబడకుండా వేరే వాళ్ళ ద్వారా రక్షించబడి అక్కడికి వెళ్ళి మా తండ్రి అని చెప్పుకుంటున్నావేమో, బుద్ధి చెప్పుటకు పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు వెళ్ళిన ప్రతి సంఘంలో ఉన్న ఆయన మీ తండ్రి కాడు. ఎవరైతే నీకు సువార్త అందించారో, ఎవరైతే నిన్ను పొట్టకట్టుకుని కన్నాడో, ఎవరైతే నీ కొరకు ప్రార్థన చేశాడో ఆయన నీ తండ్రి. అటువంటి తండ్రిని వదిలేసి తిరుగుతున్నామేమో, అటువంటి తండ్రి కొరకు నువ్వు పొట్టగట్టుకుని ప్రార్థన చేయలేకపోతున్నావేమో, అటువంటి తండ్రి మీద వెళ్ళి నువ్వు అబద్ధపు సాక్ష్యములు, అబద్ధపు మాటలు, పనికిమాల మాటలు చెప్తున్నావేమో, పౌలు గారు బుద్ధి లేనివాడా అని అన్నాడు. సరే, మంచిది. అనేక మంది ఉపదేశకులు ఉన్నారంట, కానీ మీకు ఎవరంట? తండ్రి ఒక్కలే. అయితే పౌలు గారు బతిమాలుకునే మాట ఒకటి చెప్తాను, నేర్చుకోండి. ఏంటంటే, కాదు, క్రీస్తు స్వార్థ ద్వారా మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇదే మన వాక్యం ఈరోజు. ఏ సంఘం, ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ పునాది నుండి మీరు బయటికి వచ్చారో, ఏ పునాదిలో మీరు ఉన్నారో, ఎక్కడైతే మీరు ఆత్మీయంగా ఎక్కడైతే మీరు ఆత్మలో ఎదుగుతున్నారో అంట, ఎవరి ద్వారా అయితే మీరు రక్షించబడ్డారో అంట, ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను పోలి మీరు నడుచుకోండి. మనకి ఎలా ఉంటుందంటే, మనం పలానా ఆయనలాగా పాట పాడాలి, పలానా ఆయనలాగా చెప్పాలి, పలానా ఆయనలాగా ఉండాలి అనుకుంటాం. కానీ మన ఆత్మీయ తండ్రిలాగా ఉండాలి అని అనుకోం. ఆయన పోలి ఈయన పౌలు గారు ఏం చెప్పారు? మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాల్సి, నేను నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. కానీ ఆ చెప్పిన ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే మీ కొరకు పొట్టకట్టుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని కన్నారో, ఎవరైతే మీ తండ్రి స్థానంలో ఉన్నారో ఆ తండ్రిని పోలి నడుచుకోవాలంట బిడ్డలు. కానీ మనం ఎలా ఉన్నామో ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం. మీటింగులు జరిగినాయి. ఒక అన్న వచ్చి నన్ను అడిగాడు, ఏంటి ఎవరు కనపడట్లేదు? నేను అన్నాను, అయ్యగారు లేరు కదన్నా. అయ్యగారు ఉంటే అయ్యగారు వచ్చే టయానికి అందరూ, అదేంటో నాకు అర్థం కాదు. అయ్యగారు రాగానే అందరు కనపడతారు, అయ్యగారు వెళ్ళిపోగానే అందరూ మాయమైపోతారు. మనుషులు చూడాలని కాదు, కానీ ఎవరు చూడాలని చేయాలన్నా? దేవుడు చూడాలని చేయాలి. దేవుడు చూడాలని అయ్యగారు ఎందుకు వచ్చేవారు 4ంటికి? మేము అక్కడే ఉండేవాడిని. డెకరేషన్ విషయంలో కానీ అన్న విషయంలో నేను అక్కడే ఉండేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి, ఇంటికి వెళ్ళి 5:30కి ఇంటికి వెళ్ళి నేను రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేవాడిని. మొదటి రోజు అయితే అక్కడే ఉన్న మండపంలో తెల్లవారుజాము 4 దాకా.
నాతో పాటు కొంతమంది ఉన్నారు సహోదరులు, అక్కడే ఉన్నారు నాతో పాటు. నేను వచ్చేసా 4ంటికి వచ్చేసాను నేను. వాళ్ళు 6, 7, 8 అలా వెళ్ళారు. మళ్ళీ వెంటనే వచ్చేసారు. ఇవన్నీ ఒకరు నేర్పిస్తే వచ్చేవి కాదు. తండ్రిని పోలి నడుచుకోవాలి అన్న మనస్సు మనకుంటే ఎవరు ఫోన్ చేసి రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాను అక్కడ. నేను 3వ రోజు ఉదయం వెళ్ళగానే అక్కడికి ఇద్దరు సహోదరులు అక్కడ కనపడి కూర్చుని ఉన్నారు. 3 ఉన్నారు. ఎవరం ఫోన్ చేసి రమ్మని చెప్పాలి వాళ్ళకి. అన్నయ్యలే పెద్దలు, నాకన్నా పెద్దవాళ్ళు. చెప్పలేదు. అన్న ఏంటన్నా ఇద్దరు కలిసి వచ్చారా అంటే లేదు తమ్ముడు, నేను వచ్చాను, ఇక్కడికి చూస్తే ఆయన ఉన్నాడు. అయ్యగారు వాళ్ళు రక్షించబడిన కొత్తల్లో, అంటే సువార్త ప్రకటించే కొత్తల్లో వాళ్ళు ఎలా ఉండేదంటే, ఒకళ్ళంట ఉద్యోగానికి సెలవు పెట్టుకునో లేకపోతే పర్మిషన్ తీసుకునో ప్రార్థన చేసుకుందాని వచ్చేసరికి ఇంకోళ్ళు వాళ్ళు కూడా వచ్చే, అందరూ ఒకేసారి వచ్చి ఏంటంటే ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం, ప్రార్థన చేసుకుంటా. ఇప్పుడు పిలవాలి, రండయ్యా చేద్దాం, రండయ్యా, ఫోన్లు చేయాలి, అయ్యా రండయ్యా. ఎందుకని తండ్రిని పోలి నడుచుకోలేకపోతున్నాం? ఎక్కడ తేడా వస్తుంది? తండ్రిని పోలి నడుచుకోవడం అంటే ఏదో హుందాగా ఉందాము, టీవీగా ఉందాము కాదు, కానీ ఆ స్వభావం ఎందుకు రావట్లా? క్రీస్తు యేసు అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అంటే నా స్వభావం కలిగి నడుచుకోండి అన్నాడే కానీ నాలాగా ఆశ్చర్య కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయండి, దయ్యాలను వదలగొట్టండి, అలా ఉండండి అని చెప్పలేదు ఆయన. నేను ఎలాగున్నానో నన్ను పోలి నడుచుకోండి. అలాగే పౌలు గారు కూడా ఏం పెద్ద అద్భుత కార్యాలు ఏం చేయలేదు ఆయన. పౌలు గారు ఏమో గొప్ప వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అయ్యస్తామని ఏం చెప్పలేదు, లేకపోతే ఇలా కుంటోడికి కాళ్ళు ఇవ్వలేదు, గుడ్డోడికి చేశాడా పౌలు గారు? ఏమన్నా ఏం చేయలేదు. కానీ పౌలు గారు చేసింది ఏంటి అంటే నమ్మకమైన పరిచర్య. నిగుండ్ల మీద మీరు చేసుకుని చెప్పండి, ఎంతమంది నమ్మకమైన పరిచర్య చేస్తున్నారు? మమ్మల్ని పిలవలేదని మానేసిన వాళ్ళు కొంతమంది, మమ్మల్ని పిలవలేదని రానులు కొంతమంది, లేకపోతే అయ్యగారు వచ్చారు, అయ్యగారికి కనపడాలని చేసేవాళ్ళు కొంతమంది, వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కొంతమంది. ఏమి అవసరం అండి? ఆఖరి రోజు చాలామంది కుర్రోళ్ళు అంతా మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. మేము అందరం అక్కడ ఉండి డెకరేషన్ తీసి అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి 4:40 అయ్యింది, తెల్లవారుజాము 4:40. మేము చెప్పాలి, ఇది మేము అడగాలి, అప్పుడే ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరికి మేమేం చెప్పలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు అరే ఉండండిరా, తీద్దాం రా, మేము ఉండండిరా, పనులు ఉన్నాయి చెప్పలేదు. మొత్తం మీటింగ్ అయ్యాక అన్ని తీసుకుని ఎక్కడెక్కడ బ్యానర్లు కట్టారు ఆ బ్యానర్లు తీసుకుని అవన్నీ పీక్కుని మళ్ళీ వచ్చి అన్ని సామాన్లు సర్దుకుని మీ బిడ్డలకి నేర్పించండి, పని చేయమని నేర్పించండి, దేవుడు పని చేయమని నేర్పించండి. ముందు మనమే నమ్మకంగా లేనప్పుడు ఇంకా బిడ్డలకి ఏం నేర్పిస్తాం? పౌలు గారు బతిమాలుతున్నాడంట. ఏం బతిమాలుతున్నాడంటే, మీకు తండ్రి అయిన వాడు ఉన్నాడు, ఆయన్ని చూసి మీరు నేర్చుకోండి. ఆయన ఎలా పరిచర్య చేస్తున్నాడో, ఎలా కష్టపడుతున్నాడో, ఎలాగా దేని కొరకు పొట్టకట్టుకుని ఉంటున్నాడో, ఏ రీతిగా సువార్త పరిచర్యలో నమ్మకంగా కొనసాగిపోతున్నాడో మీరు కూడా ఆ తండ్రిని చూసి నేర్చుకోండి, అంటే ఆయన్ని చూసి నేర్చుకోండి అని చెప్పగలిగాడు ఆ రోజులో ఎవరు? పౌలు గారు. అలా చెప్పడమే కాకుండా ఒక ఆయన్ని పంపించాడంట. ఎవరిని? ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. పౌలు గారు ఎంతో అదృష్టవంతుడు. అనేకమైన నమ్మకమైన ఎవరున్నారు ఆయనకి? సహోదరులు కానీ, ఎవరు తిమోతి కానీ, ఇంకోటి ఏంటి ఎపిప్రోదా, రకరకాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క చోటుకు ఒక్కొక్కరిని. ఈరోజు ఎలా ఉందంటే ఎవరినన్నా పంపించాలంటే ఎక్కడికన్నా భయం వేస్తుంది, దున్నేస్తున్నారు, పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. అయ్యగారు చెప్పి పంపించే ఒక మాట ఒకటైతే అక్కడికి వెళ్ళి చేసేది ఇంకోటి అయిపోతుంది. ఇంకో నమ్మకస్తుడిని పంపిస్తున్నాను, నమ్మకస్తుడు ఉన్నాడు వెళ్తున్నాడు అని చెప్పలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. పోనీ వీడు నమ్మకస్తుడు కదా, వీడు వెళ్ళి అన్ని చేస్తాడు అంటే మొత్తం కమిషన్ నొక్కేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఏం చెప్పాడు ఆయన? ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును
తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. ఇంతమంది సంఘంలో దైవజనుని పిలిచి ఒకవేళ మీరు పర్సనల్గా అడిగి, అయా పౌలు గారు ఇలాగా క్రీస్తు ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకస్తుడు అయిన ఎవరో తిమోతిని పంపుతున్నా అన్నాను కదా. ఇప్పుడు ఇంతమంది సంఘంలో లేకపోతే ఇంతమందిలో అయ్యా మీకు నమ్మకస్తుడు ఎవరయ్యా అని అడిగి మీరు తెలుసుకోండి. ఊరికనే సరదాకి నేను చెప్పా కాబట్టి వెళ్ళి ఇలాగా అయ్యా మరి ఆయన ఒక తిమోతిని పంపినట్టు ఒకవేళ మీరు పంపాలి అంటే ఎవరన్నా నమ్మకస్తుడిని ఒకరిని చెప్పండి అయ్యా అంటే అయ్యగారు ముందు లెక్క ఆలోచిస్తారు ఎవరన్నారా. ప్రార్థన చేస్తున్నాం బాగానే ఉంది, వాక్యం చెప్తున్నారు బాగానే ఉంది, పాటలు పాడుతున్నారు బాగానే ఉంది, తెల్లవారుజాను ప్రార్థనలు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ స్వభావం అనేది మారట్లేదు. క్రీస్తు యేసునందు దైవజనుడు నిన్ను కన్నా నీ యొక్క తండ్రి ఏ రీతిగా ఉన్నాడో అటువంటి స్వభావం లేకుండా ఎంత పరిచర్యలో కొనసాగిన తండ్రికి దుఃఖమే కానీ తండ్రికి సంతోషము ఉండదు. అంత సంఘము కట్టాడు, కొరింథీయులు సంఘము కట్టాడు, కానీ ఆయన ఏంటి బాధతో బతిమాలుకుంటూ దుఃఖముతో లేఖ రాస్తున్నాడు. మీరు నేను ఎలా నడుచుకున్నానో అలా నడుచుకోవట్లేదు కాబట్టి నా ప్రియ కుమారుడైన తిమోతిని మీకు పంపిస్తున్నాను. నేను నడుచు విధమును మీరు ఎలా ఉండాలో నేను ప్రకటించు విధమును ఆయన మీకు బోధిస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యపు మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా, ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలనా? అనుకుంటున్నామేమో దైవజనుడు చూడట్లేదు కదా, ఇక్కడ లేడు కదా, ఆయన ఉన్నప్పుడు కనపడదాం, ఆయన లేనప్పుడు మనకి నచ్చినట్టు ఉందాం, ఆయనకి లేనప్పుడు మన పనిలో మనం ఉందాం, లేదా ఆయన దగ్గర ఒక మాట చెప్దాము, లేకపోతే బయటికి వెళ్ళి ఒకలాగా ఉందాము, ఆయన ఒక మాట చెప్పి పంపిస్తే వేరేలాగా చేద్దాం అనుకుంటున్నారేమో. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని రాజ్యపు మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది. అంటే దైవజనుడు గనక ఆ ఒక మాట పలికితే మీ గురించి అయ్యా పలానా వాడు ఇలా చేశాడయ్యా అని, ఆ మాట కాదు శక్తి, అది బెత్తముగా మారుతుంది. ప్రేమతో సాత్వికంతో మీ పట్ల దైవజనుడు మాట్లాడే మాట వేరే, బాధతో దుఃఖముతో లేకపోతే నిట్టూర్పుతో అయ్యా పలానా వాడు ఇలా అనే మాట వేరే. ఈ మాట కాదు కానీ దేవుని శక్తిగా ఉన్నది. ఒక మనిషే కదా, పర్వాలేదే కదా అనుకుంటున్నావేమో, నీకు నచ్చినట్లు నువ్వు ఉంటున్నావేమో, నాకు నచ్చినట్లు నేను ఉంటున్నానేమో. తండ్రికి దుఃఖకరంగా జీవించే ప్రతి బిడ్డ తండ్రి మాట అంట అది బెత్తముగా మారుతుందంట. అందుకే పౌలు చెప్తున్నాడు, నేను సాత్వికంతోను ప్రేమతోను ఏమన్నా లాస్ట్లో మీరేది కోరుచున్నారు? బెత్తంతో మీ వద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ. బెత్తంతో వచ్చాడంటే బెత్తాన్ని తీసుకొచ్చి కొట్టేస్తాడని కాదు. ఒకవేళ దైవజనుడు నీ పట్ల కష్టము, నీ పట్ల బాధ కలిగి ఉన్నాడంటే కొడుకు గురించి తండ్రి బాధపడుతున్న రీతిగా నిన్ను కన్న నీ తండ్రి బాధపడుతున్నప్పుడు ఈ తండ్రిని కన్న ఆ తండ్రి బాధపడతాడు. ఎవరు? యేసయ్య దేవుడు బాధపడతాడు. తండ్రి నిన్ను బట్టి నీ సంఘ కాపరి కానీ, నిన్ను బట్టి నీ దైవజనుడు కానీ, నిన్ను బట్టి అయ్యగారు కానీ ఎవరన్నా దుఃఖపడినప్పుడు ఆయన పడే దుఃఖమును బట్టి ఆయనకి కోపం వస్తుంది, బాధ కూడా కాదు క్రోధం వస్తుంది. అది గనక వస్తే మీరు ఉగ్రతకు బెత్తమునకు పాత్రలవుతారు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, చాలా దుఃఖముతో బాధతో మిమ్మల్ని బతిమాలుకుంటున్నా, ఎందుకంటే మీరు అలా ఉండొద్దు. ఒకవేళ అలా ఉంటే దేవుని ఉగ్రతకు పాలవుతారు, దేవుని శాపమునకు మీరు లోనవుతారు, దేవుని కోపమునకు మీరు లోనవుతారు. అందు నిమిత్తము నేను మీకు దుఃఖముతో ఏమి రాస్తున్నానంటే, నేను ఏ రీతిగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో అలాగే నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు అనేక మంది ఉన్నను, మిమ్మల్ని కనింది ఒకళ్ళే కాబట్టి మీ తండ్రి ఏ రీతిగా బోధిస్తున్నాడో, ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో, ఏ రీతిగా
పరిచర్య చేస్తున్నాడో, ఏ రీతిగా నమ్మకమైన సువార్తలో కొనసాగుతున్నాడో అటువంటి నమ్మకస్తుడిలాగా మీరు ఉండాలి అని బాధపడుతున్నాడు. అందు నిమిత్తము నమ్మకస్తుడైన తిమోతిని పంపించాడు. ఈరోజు ఎలా ఉంది అంటే సంఘము ఎవరన్నా నమ్మకస్తుడిని ఎత్తుకి పంపిద్దామా అంటే భయపడుతున్న స్థితికి వచ్చేసింది. మీటింగుల్లో ఏం జరగలేదండి. దేవుడు ఎందుకో వాక్యం జ్ఞాపకం చేశాడు కాబట్టి చెప్తున్నాను. కానీ అయిపోగానే ఏదో చేసుంటాడు, ఎవరో చేసుంటాడు, ఏదో అయ్యి ఉంటుంది, అందుకని ఇది చెప్పాడు, ఎవరినో విమర్శించడానికి చెప్పాడు, ఎవరినో జైలు చూపించి తగిలే వాళ్ళకి తగులుంటుంది, వాళ్ళకి తగులుంటుంది, వీళ్ళకి తగులుంటుంది అని వాళ్ళు వీళ్ళు అనుకోవద్దు. కానీ ముందు నువ్వు నేను నమ్మకంగా ఉన్నామని ఆలోచించు. వెంటనే గుంపు కూడేస్తారు, బ్యాచ్లు ఫామ్ అవుతాయి. ఏం చెప్తారంటే ఎవడో ఏదో చేశాడు, ఎవరినో పంపించుంటాడు, అయ్యగారు వెళ్ళి మొత్తం దున్నేసి ఉంటాడు, లేకపోతే ఏదో కమిషన్ నొక్కేసి ఉంటాడు, అందుకే ఇవన్నీ చెప్తున్నాడు. దాని గురించి చెప్పట్లేదు, ఎవరిని విమర్శించి చెప్పట్లేదు. ఒకవేళ నమ్మకంగా మీరు ఉన్నారనుకోండి, మంచిదే, కాదనట్లేదు. కానీ మీ మనస్సాక్షికి నా మనస్సాక్షికి తెలుసు ఎంతవరకు నమ్మకంగా పరిచర్య చేస్తున్నామో, ఏం ఆశించి చేస్తున్నామో, దేని కొరకు చేస్తున్నామో, ఎవరికి కనపడాలని చేస్తున్నామో, ఎవరు చూడాలని చేస్తున్నామో, ఎవరు మెచ్చుకోవాలని చేస్తున్నామో, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయాలని చేస్తున్నామో, లేదా ఎందు నిమిత్తము మనము చేస్తున్నట్టు కనపడుతున్నామో, అప్పుడు దాకా ఉండి తర్వాత వెళ్ళిపోదామని సడన్గా మాయమైపోదాంలే, కనీసం కనపడదాంలే, లేకపోతే అమ్మగారు తిడతారేమో, లేకపోతే అయ్యగారు ఏదో ఒకటి అంటారేమో అని చేస్తున్నామో, సమస్తము మీ మనస్సాక్షికి మీకు తెలుసు. ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. దయచేసి ఎవరి మీద ఆళ్ళే వీళ్ళే అని అనుకోవద్దు. కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే మంచిదే, కాదనట్లేదు. కానీ భక్తుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాళ్ళు మాకు అవసరం, నమ్మకస్తులు మాకు అవసరం. పౌలు గారిలాగా సువార్త పరిచర్య చేసేవాళ్ళు, పౌలు గారిలాగా విశ్వాసంలో కొనసాగేవాళ్ళు, పౌలు గారు ఏ రీతిగా వాక్య ప్రకటిస్తారో, ఏ రీతిగా ప్రార్థన చేస్తారో, ఏ రీతిగా భక్తిలో ఉన్నాడో అలాంటి వాళ్ళు పౌలు గారికి అవసరమైన రీతిగా ప్రతి సంఘంలో ఆ దైవజనుడు ఏ రీతిగా ఉంటాడో, ఏ రీతిగా పరిచర్య చేస్తాడో అటువంటి కుమారులు అవసరం. అలాగే మన సంఘంలో కూడా అయ్యగారు ఏ రీతిగా పరిచర్య చేసేవాళ్ళో, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో, ఏ రీతిగా పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నారో అటువంటి కుమారుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరున్నారా అని ఎతికితే ఎవరు కనపడట్లేదు. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, పరాయుగమైన ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటున్నాం. తండ్రి ఆస్తికి ఎలాగ వారసులు అవుతారో, తండ్రి చేసే ప్రార్థనకి మనకి ఎలా ఆశీర్వాదం వస్తుందో, మరి తండ్రి చేసే పనిలో, వృత్తిలో, తండ్రి చేసే పరిచర్యలో మనము పాలిభాగస్సులు అవ్వాలి కదా. ఏదో వచ్చి వెళ్ళిపోయేవారిలాగా ఉంటే తండ్రి మీ కొరకు చేసే ఆశీర్వాదం, ప్రార్థన యొక్క ఆశీర్వాదం మీకు రాదు. నేను చెప్పాక మీరు వెళ్ళండి, ఒక్కొక్కరు వెళ్ళి అడగండి, అయ్యగారు మరి నమ్మకస్తులు ఏమయ్యా, ఎవరిని చూసినా ఇలాగే ఉన్నాడు, ఒక తిమోతి వంటి వాడు మాకు కనపడట్లేదు. ఎక్కడికన్నా వెళ్ళి అయ్యా సువార్త పరిచర్య చేయి, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు ఇలా ప్రార్థన చేయి, ప్రకటించు, మన సంఘ క్రమముని నేర్పించు, మన సంఘంలో ఉన్న పునాదిని నేర్పించు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళలాగా అయిపోతున్నారు. కానీ ఇక్కడ తండ్రిని మరుగు చేసేస్తున్నారు. ఎవరిని పంపించాలన్నా భయపడుతున్నారు, ఎవరికన్నా ఇవ్వాలన్నా, అథారిటీ ఇవ్వాలన్నా భయపడుతున్నాం. ఆ కాలంలో పౌలు గారు చక్కగా ఒక్కొక్క చోటుకు ఒక్కొక్కరిని పంపించేవాళ్ళు. అంత నమ్మకస్తులు ఉన్నారు. ఈ కాలంలో నమ్మకస్తుల కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మీరు నమ్మకంగా ఉంటే మాకేం రాదు, కానీ మీకే ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు యథార్థవంతులను ఏ మేలు చేయక మానడు. మీ యథార్థత దేవుని ఎదుట ఉండాలి, మనుషుల ఎదుట కాదు. మీకు మేలు కలగట్లేదంటే, మీకు ఆశీర్వాదం రావట్లేదంటే, అయ్యగారు ముందు ఒకలాగా నటించి అయ్యగారు వెనకాల ఒకలాగా వేషధారణ జీవితం జీవిస్తే వేషనైనా క్షమిస్తానేమో కానీ క్షమించనన్నాడు దేవుడు. ఆశీర్వాదంకు దూరం అయిపోతున్నావు, ఆశీర్వాదం రావట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా నీకు గెలుపు లేదు, విజయం లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా ఓటమే, ఎన్నిసార్లు ఏం చేసినా ఏది పట్టుకున్నా నీకు దాన్ని పతనంకి వెళ్ళిపోతుంది కానీ రావట్లేదంటే యథార్థత లేనప్పుడు దేవుడు మేలు చేయడం మానేస్తాడు.
మార్కులు అయ్యగారి దగ్గర కాదు కొట్టాల్సింది, ఎవరి దగ్గర? దేవుడి దగ్గర కొట్టాలి. మార్కులు మనకు కనపడే వాళ్ళ ముందు కాదు, మనకు కనపడే వాళ్ళ ముందు బైబిల్ పట్టేసుకోవడం, మనకు కనపడే వాళ్ళ ముందు ప్రార్థన చేసేయడం, మనకు కనపడే వాళ్ళ ముందు అబ్బో అని చెప్పి సంఘంలో అన్ని పనులు చేసేయడం, వెనక్కి వెళ్ళేమో వాళ్ళ గురించి లేనిపోయిన మాటలు మాట్లాడుకోవడం. మాట్లాడితే నీ దగ్గర యథార్థత లేదు, యథార్థవంతురాలువి కాదు, యథార్థవంతుడివి కాదు. యథార్థత లేని వారికి దేవుడు మేలు చేయడం మానేస్తాడు. అదే యథార్థంగా నువ్వు ఉంటే యథార్థవంతులకు ఆయన ఏదో ఒక మేలు చేస్తాడు. ఏ మేలు చేయక మానడు. ఈరోజు మేలు లేని స్థితిలో ఉన్నావేమో, ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నావేమో. ఎందుకు నేను జీవితం ఇలా అయిపోతుంది, నేను భక్తిగానే ఉంటున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, నేను ప్రార్థనా గుంపులో ఉన్నా కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, నువ్వు పాటలు పాడుతున్నాను కదా, దేవుడు పరిచర్య చేస్తున్నాను కదా, అదిగో నేను తెల్లారుజాము 4 దాకా నేను అక్కడే ఉండి పని చేశాను కదా, అయినా ఎందుకు రావట్లేదు అంటే నమ్మకమైన కుమారుడిగా కుమారురాలుగా నువ్వు ఉండలేకపోతున్నావు. నమ్మకస్తుడైన కుమారుడిగా కుమార్తెగా ఉంటే బెత్తము కాదు కానీ వచ్చేది ప్రేమ, సాత్వికము. దేవుని ప్రేమ మీ మీద ఉంటుంది, దేవుని సాత్వికము, దేవుని దయ, దేవుని కృప మీ మీదకు వస్తుంది. అది ఉన్నప్పుడు, నీ యథార్థత ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదము నీ మీద ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం కావాలి అంటే నమ్మకస్తుల్లాగా ఉండడానికి ప్రయత్నించండి. మనుషులకు కనపడేది ఒకలాగా, సంఘంలో ఒకలాగా మీరు జీవించండి, తప్పులేదు, నేను అనట్లేదు. కనీసం దేవుడి దగ్గరనే యథార్థతగా ఉండండి. అయ్యా నేను అయ్యగారికి కనపడడానికి యాక్ట్ చేస్తున్నాను, లేకపోతే నేను ఇలా కనపడకపోతే నన్ను తక్కువగా చూస్తారయ్యా, అందుకే ఇలా ఉన్నాను. యథార్థత చెప్పింది కదా ఎవరామా, యథార్థత గురించి చెప్పానండి. యాకోబు బావి దగ్గర నీ వెళ్ళి నీ పెనివిటిని తీసుకురమ్మంటే ఆమె ఏమంటుందంటే, నాకు పెనివిటి లేడు అనగానే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు సరే కరెక్ట్గానే చెప్పావు, ఇప్పుడున్నవాడు నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. సత్యమే చెప్పేది యథార్థత. అలాగే రక్తస్రావం రోగం గల స్త్రీ కూడా వచ్చి ముట్టుకున్నప్పుడు, అయా ఏంటి ఎవరు నాది పట్టుకున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని చెప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, ఎదురుగొచ్చి చెప్పి తన సంగతి అంతా చెప్తుంది యథార్థంగా. కనీసం మా దగ్గర లేకపోయినా, సంఘంలో లేకపోయినా, దైవజనుడి ఎదురుగుండా లేకపోయినా మేము యథార్థంగా ఉండట్లేదని దేవుడి దగ్గరైనా యథార్థంగా చెప్పండి. అది చెప్పం, అది లోపల దాచేసుకుంటాం. మన అంతటి యథార్థవంతుడు లేదని దేవుడికే ప్రూవ్ చేయాలనుకుంటాం. ఆయనకి అన్నీ తెలుసు, హృదయాంతరంగములు తెలుసు, ఏ ఆశ, ఏ కుళ్ళు, ఏ కుట్ర, ఎటువంటి గర్వము అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు ఆయనకి. యథార్థతగా ఉంటే, నమ్మకస్తుడిగా ఉంటే, తండ్రిని పోలి నడుచుకుంటే, తండ్రి ఏ రీతిగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడో అలాగే అదే రీతిగా కనీసం క్రీస్తుని పోలి నడుచుకోకపోయినా మీ ఆత్మీయ తండ్రిని పోలి నడుచుకుంటే, స్వార్థ విషయంలో, భక్తి విషయంలో, దేవుని పట్ల నమ్మకమైన పని విషయంలో యాక్ట్ చేయకుండా, వేషధారణ చేయకుండా జీవిస్తే దేవుడు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. చిన్న పాయింట్ అంతే. యథార్థత ఏమన్నా ఈజీయే కదండి. యథార్థత మనుషుల దగ్గర లేకపోయినా దేవుడి దగ్గర ఉండవైనా ఈజీయే కదండి. అది కూడా లేకుండా మీరేదో భక్తిపరులాగా ప్రార్థనలు చేసేస్తామంటే దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించడు. ఎందుకని ఆ ప్రార్థనలకి, ఎందుకని దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి పొట్ట కట్టుకుని పిల్లోడు కోసం ప్రార్థన చేసిన, ఎందుకు పిల్లోడు బ్రతకలేదు? దావీదు యథార్థంగా ఎప్పుడు ఒప్పుకోలా దేవుడి దగ్గర, అయ్యా నేను ఇలా తప్పు చేశాను, నా తప్పు ఇది, నా పాపం ఇది, నేను ఇది అని ఎప్పుడు ఒప్పుకోలా. నీ యథార్థతను బట్టే నీ ప్రార్థనకి జవాబు వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. హృదయంలో యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా, నమ్మకస్తుడిగా ఉండకుండా, నమ్మకస్తురాలుగా ఉండకుండా నువ్వు ఎంత పొట్ట కట్టుకుని ఎంత ప్రార్థన చేయి. దావీదు 7 రోజులు కట్టికమైన ఉపవాసం బూడిద రాసుకొని గోనె పట్ట కట్టుకుని గదిలోకి వెళ్ళిపోయి, సౌండ్లు చేయకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని ప్రార్థన చేసిన పిల్లోడు బ్రతకలా. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? మీ ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నీ యొక్క భార్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, పొట్టగట్టుకుని ప్రార్థన చేస్తున్నావేమో. నీలో యథార్థత లేనప్పుడు, నీలో నమ్మకమైన స్వభావం లేనప్పుడు, తండ్రి నిన్ను బట్టి ఆనందించలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వృధానే. వాక్యం నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఉపవాస ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యమని.
మరి దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు సాధ్యం అవ్వలేదు? అంతే కదా, అంటే ఉపవాస ప్రార్థన ఉండగానే కార్యాలు జరిగిపోతే ఉపవాసం ఉంటాం. దేవుడు కూడా దయాళుడు కాబట్టి ఆ పోన్లే ఏదో బాధపడుతుందేమో అని ఏదో చేస్తాడు. కానీ దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు నీకు పూర్తి ఆశీర్వాదం రావకపోవట్లేదంటే ఆ రోజు దావీదు గారు ఎంత ఉన్నా జరగలేదు. ఈరోజు మనం ఎంత ఉన్నా జరగట్లేదంటే నమ్మకత్వం మనలో లేకపోవడం, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి లేకపోవడం. ఎవడో చూడాలని కాదు, మనం దేవుని కొరకు ఉండాలి, అయ్యగారు కొరకు ఉండాలి, అయ్యగారు వెనక ఉండాలి, అయ్యగారితో ఉండాలి. ఏది ముక్కలేస్తారు తిందామని కాదు. ఆయన ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు, ఎలా పరిచర్య చేస్తున్నాడు, ఏ రీతిగా ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు. భేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగే ఉన్నాడా, ధనవంతుల దగ్గరికి అప్పుడు ఒకలాగే ఉన్నారా, ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్ళట్లే, ఎలాంటి భోజనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉండి ఏ అమ్మా అది చేయి ఈ చేయి కానీ పెత్తనాలు చేయడానికి కాదు, నేర్చుకోవడానికి. అది ప్రతి సంఘ కాపరి ఆశ. మాకు సంఘంలో మూల స్తంభాలు ఉన్నారు, మా సంఘంలో నా కొరకు చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళతో పాటు నేను లేకపోతే వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారన్న ధైర్యం కలిగి ఉండాలి. ఆయన తిమోతి మీద ఎంత నమ్మకం అంటే పౌలు గారికి ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ కుమారుడిని నేను పంపిస్తున్నాను, నమ్మకస్తుని నేను పంపిస్తున్నా, నేను ఎలా ఉంటానో, ఎలా బోధిస్తానో, ఎలా నడుస్తానో, ఎలాగా నా సువార్త నేను ప్రకటిస్తున్నానో ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడంటే. సేమ్ ఇప్పుడు యేసన్న గారు శిష్యులు ఉన్నారు, వాళ్ళని చూసామనుకోండి యేసన్న గారిలాగే కనబడతారు. ఇప్పుడు అయ్యగారి శిష్యులు ఉన్నారు, అయ్యగారి శిష్యులను చూస్తే మనకు ఎలా కనపడాలి? నాకు చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? పర్లేదు, తర్వాత చెప్పండి వచ్చి. యేసన్న గారు అంతమందిని పొట్టకట్టుకున్న ఓసన్నా మందిర్ అని చెప్పి చక్కగా ఓసన్నా మినిస్ట్రీస్ చాలా వాళ్ళందరినీ ఎవరిని చూసినా వాళ్ళు పాట పాడిన యేసన్న గారిలాగే కనబడుతుంది, వాళ్ళ వాక్యం చెప్తున్న యేసన్న గారిలాగే కనబడుతుంది. వాళ్ళ స్వభావం, వాళ్ళు వేసుకునే వేషధారణ కానీ వస్త్రధారణ కానీ మొత్తం కూడా వస్త్రధారణ మొత్తం కూడా యేసన్న గారిలాగే కనపడుతుంది. అబ్బాయి యేసన్న గారు మరి అయ్యగారి దగ్గర పుట్టారు, ఆయన పొట్టకట్టుకుని మిమ్మల్ని కన్నాడు, ఆయన కుమారులు. మిమ్మల్ని చూస్తే ఎవరు కనపడాలి? మాకు ఎవరు కనపడాలి చెప్పండి? నన్ను చూడగానే అయ్యగారు కనపడుతున్నారు, వద్దులేని చేతులు ఎత్తమనలే, మళ్ళీ నేనే సిగ్గుపడాలని అవసరం. తిమోతిని చూస్తే పౌలు కనబడతాడంట. ఆ తిమోతి పౌలు ఏ రీతిగా భక్తిగా ఉన్నాడో, ఏ రీతిగా సువార్త ప్రకటించాడో, ఏ రీతిగా ఉన్నాడో అంత జ్ఞాపకం చేస్తాడంట. అంటే ఆ తిమోతిని చూడగానే అరే మనల్ని కన్నా పౌలు గారు ఇలా ఉండేవాడురా, ఇలా చేసేవాడురా, ఇలా ఉండేవాడురా. మరి మనల్ని చూస్తే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? సువార్త ప్రకటించే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళందరిలాగా ఉండాలి, వాళ్ళలా చెయ్యాలి, వాళ్ళలా పాడాలని కాదు. నిన్ను ఎవరు కన్నారో, నిన్ను ఎవరు భక్తిలో ప్రార్థనలో ఆత్మలో ఎవరైతే నిన్ను కన్నారో వాళ్ళలాగా వాళ్ళు చూడగానే ప్రతి కనీసం ఏ అయ్యగారిలో ఉన్న ఒక క్వాలిటీలో కనపడిందని అని అనిపించాలి. అప్పుడు నీ యొక్క కన్న తండ్రికి, ఆత్మయ్య తండ్రికి నిన్ను బట్టి ఆనందము, సంతోషము. ఎప్పుడైతే నిన్ను బట్టి నీ తండ్రి సంతోషిస్తాడో ఆయన సంతోషమును బట్టి పరమ తండ్రి సంతోషిస్తాడు. నిన్ను బట్టి నీ తండ్రి దుఃఖపడితే ఆయన దుఃఖమును బట్టి పరమ తండ్రి క్రోధము, కోపము తెచ్చుకుంటాడు. అటువంటి శాపానికి మనం బలి అవ్వకుండా ప్రేమతో, సాత్వికముతో దేవుని కృపలో మనం ఉండాలని, తండ్రిని పోలి అంటే మన ఆత్మీయ తండ్రిని పోలి నడుచుకోవాలని ఈ మాటలు మిమ్మల్ని చెప్తున్నాను. కొంతమందికి బాధ కలగొచ్చు, ఎందుకంటే పౌలు గారే చెప్పారు ఏంటంటే మిమ్మల్ని సిగ్గుపరచాలని, అవమానపరచాలని కాదు. అలాగా వాక్యం బట్టే చెప్పాను కానీ నా సొంత మాటలేమీ కాదు. ఇక్కడి నుంచైనా కనీసం ఏదో ఒక క్వాలిటీ దైవజనుల్లోంచి మనం నేర్చుకోవాలి అని పెట్టుకోండి. వాళ్ళలాగా పాడాలి, వీళ్ళలాగా పాడాలి, వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళందరూ ఉండరని నేను అనట్లేదు. అనేక మంది బోధకులు ఉంటారు, వాళ్ళు కాదు ఇంపార్టెంట్. నీ యొక్క ఆత్మీయ తండ్రి ఇంపార్టెంట్.
ఆయన ప్రేమించాల్సిన బాధ్యత మీకుంది. ఆయన కొరకు నమ్మకంగా నిలబడాల్సిన బాధ్యత మీకుంది. ఆయన మీ మీద ఏదైనా పని చెప్పి వదిలేస్తే నా యొక్క ప్రియ ఇప్పుడు సపోజ్ ఈయన ఉన్నాడు అనుకోండి, ఎవరు మోహన్ అని ఉన్నాడు అనుకోండి, అయ్యగారు ఏం చెప్పాలంటే, నా యొక్క ప్రియ కుమారుడు, నేను పొట్ట కట్టుకుని నేను కన్నా నా కుమారుడు మోహన్ ఉన్నాడు, తను చూసుకుంటాడు, నేను లేకపోయినా పర్వాలేదు అని చెప్పగలగాలి. ఇంతకాలం అయినా సరే ఆ మాట సంపాదించుకోలేకపోతున్నామంటే ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేరు గుర్తురాట్లా, ఎపఫ్రోదీతు, ఆయన గురించి కూడా మంచి మాట చెప్తాడు, బాగుంటుంది. ఒకసారి చెప్పాను కూడా సంఘంలో గురించి. సరే వద్దులేని టైం అయిపోయిన దగ్గరికి ఇచ్చేస్తాను. అటువంటి నమ్మకస్తులు, అటువంటి తండ్రి వంటి స్వభావం కలిగిన వారు సంఘంలో అవసరం, చాలా అవసరం. యేసు ప్రభువు శిష్యుల్ని తయారు చేసిన తర్వాత, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా బాధ్యత అంతా మీదే అనగానే శిష్యులు, ఆయన వెళ్ళిపోయాడుగా, ఇంకా మనం నచ్చినట్లు మనం చేసుకుందాం అని వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ దాకా ఏమొచ్చేది కాదు, క్రిస్టియానిటీ, సువార్త క్రిస్టియానిటీ వచ్చేది కాదు. యేసుప్రభు ఉన్నప్పుడు ఎలా ఉన్నా లేకపోయినా, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత నమ్మకంగా పరిచర్య చేశారు వాళ్ళందరూ. అటువంటి నమ్మకత్వం మీరు సంపాదించుకోవాలని, అటువంటి స్వభావం మీరు నేను కలిగి ఉండాలని దేవుడు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న మాటలు ఆయన మడికల్లో దీవించును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు నాయన. రక్షించబడిన బిడ్డలకు మా ప్రభువా, వారు గ్రహించున్నట్లుగా సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా ఉండున్నట్లుగా బిడ్డ ద్వారా సంఘమును హెచ్చరించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న ప్రతి ఒక్కరూ దాని అంతరార్థము గ్రహించి నీకు సంఘములకు ఉపయోగపడుటకు, తల్లిదండ్రులకు గౌరవముగా జీవించుటకు సహాయం చేయమని మరికొద్ది మాటలు మాకు అందించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. టైం ఎంతేనమ్మా? హనుమానిపేటలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు కాటూరు ప్రాంతం నుండి కృపారావు అనేటువంటి యవనస్తుడిని తీసుకుని వచ్చారు. డాక్టర్స్ అతనికి బోన్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశారు. అతడు 24 గంటల్లో ఇంచుమించు 4-5 గంటలు మరి వాష్రూమ్కి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేవాడు, వచ్చేటప్పుడు బాత్రూంలోంచి కేకలు పెట్టేవాడు, మోసుకొచ్చేవాళ్ళు. ఎంత ఆపుకోవాలనుకున్నా అతని వల్ల కాదు. వాష్రూమ్కి వెళ్ళవలసిందే, బాత్రూమ్కి వెళ్ళవలసిందే. మేము అతను చుట్టూరు చేరి కొన్ని దినాలు మేము ప్రార్థన చేశాం. ప్రార్థనలు సడన్గా లేచి వెళ్ళిపోయేవాడు. అందుకని మేమేం చేసామంటే, నేను ఒక్కడిని అందరినీ ప్రార్థన చేయమని నేను మాత్రం వాడి మీద చేయి వేసి కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాడిని. ఒక రోజున వాస్తవం చెప్పాడు, అయ్యా మీరు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ప్రార్థన చేస్తుండగా నాకు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేనంత, వెళ్ళకూడదని బిగపట్టుకుని నేను ఉంటాను, కానీ గుమ్మములో ఒక శక్తి నిలబడుతుంది, నన్ను పిలుస్తుంది. ఆ పిలిచినప్పుడు నేను తప్పనిసరిగా లేచి వెళ్ళాలి.
ఇది నా పరిస్థితి అని చెప్పడం జరిగింది. అతని మీద చేసి చాలా ప్రయాసపడ్డాం. వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేయమంటే ఎక్కెక్కి మన నరాలు తెగిపోతాయేమన్నంతగా ప్రార్థన చేసేది. ఒక దినాన ప్రార్థన చేస్తుండగా శక్తి వచ్చిందని చెప్పాడు నాకు. కళ్ళు మూసుకుంటే కనపడుతుంది అతనికి. ఎదిగో వచ్చింది అంకులు, వచ్చిందన్న అన్నాడు. వెంటనే అతన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఒక అరగంట సేపు ఆ శక్తి వాడిని పిలిచి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుకొని శక్తి మళ్ళా అతని దగ్గరకు రాలేదు. బోన్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు, నిర్ధారణ చేశారు. కానీ అతనికి ఏ క్యాన్సర్ లేదని మళ్ళీ అదే డాక్టర్ చెప్పాడు. ఇంచుమించు ఒక 10 రోజులు వాడి కోసం ప్రయాసపడి ఉంటాం. తర్వాత స్వస్థత వచ్చింది, వెళ్ళిపోయాడు. స్వస్థత వచ్చిన తర్వాత తల్లి కుమారుడు ఇద్దరు ఒక తీర్మానం చేశాడు, వీడిని నేను సేవకి ఇచ్చేస్తున్నానయ్యా. డాక్టర్లు బ్రతకరన్నారు, కానీ దేవుడు అతన్ని బతికించాడు అని చాలా సంతోషించి వాడి తల మీద చేతులు వేసి ప్రార్థన చేసి, నాన్న దేవుని కొరకు నమ్మకంగా నిలబడు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. అప్పుడు నేను కంట్రోల్ రూమ్లో పనిచేస్తూ ఉన్నాను. ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అన్నా బాగున్నావా అన్నాడు. బాగానే ఉన్నాను. ఎవరయ్యా నువ్వు అన్నాను. నేనన్నా కృపారావుని అన్నాడు. ఏ కృపారావు అయ్యా, గుర్తు రావడం లేదు అంటే, నాకు బోన్ క్యాన్సర్ అని వస్తే మీరు నా కోసం ప్రతి దినము ఉదయం మధ్యాహ్నం రాత్రి ప్రార్థన చేశారు కదా, గుర్తుంది. పరిచర్య చేస్తున్నావా అని అడిగాను. లేదు, జాబ్ ఎత్తుక్కుంటున్నాను అన్నాడు. లాగి లెంపగా కొడతారంత కోపం వచ్చింది. ఎందుకంటే వాడి కోసం చాలా ప్రయాసపడ్డాం. నేను ఒక్కడే కాదు, బ్రదర్స్ చాలామంది ప్రార్థన చేసిన వాళ్ళు, జోబు గారు కానీ, ఆ టైంలో దేవరాజు కానీ, వీళ్ళందరూ కూడా చాలా, జేపీ కానీ, అందరూ కూడా ప్రయాసపడిన వాళ్ళమే. ఆవిడ కోసం పొట్ట కట్టుకుని ప్రయాసపడిన వాళ్ళం. వాడు సేవ చేస్తున్నానన్నా పలానా చోట అంటే చాలా సంతోషం వేసేది. కానీ వాడేమన్నాడు, కనుక వాడి పట్ల పడిన కష్టం ఏమైపోయింది చెప్పాలా, వ్యర్థమైపోయింది. నేను యేసుప్రభు నమ్ముకున్నాను అని సాక్ష్యం ఇచ్చి పరిచర్యలో వెళ్ళిపోయిన వాడు, ప్రార్థన చేసుకో బ్రదర్, దేవుడు పాపాలు క్షమిస్తాడు అని చెప్పి వాడు మారు మనసు పొంది దేవునికి సేవకు వెళ్ళిన వాడి విషయంలో అంత భారము ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ వారితో పాటు సమానంగా పొట్టగట్టుకుని వారిని నడిపించి, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా డాక్టర్లు మీరు ఉపవాసం ఉండవద్దు అని చెప్పినా, అంత ప్రయాసపడి వారిని ఆత్మలో కన్న తర్వాత ప్రభు వారిని విశ్వాసమును బట్టి కుమారుడుగా కుమార్తెగా అనుగ్రహించిన తర్వాత తండ్రికి వాళ్ళు ప్రియులైన పిల్లల వలె ఉండాలి. 1 కొరింథీ 4:14 చదవని మాట, సిగ్గుపరచవలనని కాదు కానీ అది ప్రియమైన పిల్లలు. ప్రియమైన పిల్లలు, ఇక మిగతా అన్ని చెప్పడానికి మన సమయం ఉండదు. ప్రియమైన పిల్లలకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రియులు అంటే దాని అర్థము లోక సంబంధమైన ఆ ప్రేమను గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు ఆత్మలో ఉన్న వారికి యొక్క ఉద్దేశము 2 మాటలు మీకు చెప్పి ముగించేస్తాను. మొదటిది కొరింథీ రాసిన పత్రిక, రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఇంకెవరు చదవరా? నువ్వు చదివాగా. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారునైనా పౌలు, అవి 2వ వచనం కాదు నువ్వు చదివేది. 2 చదువు. ప్రియులకు చదవమ్మా. రోమాలో ఉన్న
దేవుని గమనించండి, రోమలో ఉన్న దేవుని ప్రియులు అందరికీ అనగా, ప్రియులు అనగా అని చదవండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు సంఘములో ఒక వ్యక్తి మనకు ప్రియమైన బిడ్డ అని మనం సాక్ష్యం ఇవ్వాలంటే వాడు ఎలా ఉండాలన్నమాట? దేవుని దృష్టిలో పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు పరిశుద్ధులగుటకే మనలను పిలిచాను. కానీ వాడు రక్షణలో నుంచి తొలగిపోయి, ప్రార్థనలోంచి తొలగిపోయి, విశ్వాసంలోంచి తొలగిపోయి, నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక కుర్రవాడిని కాలేజీకి పంపించారు, చాలా దూరం. ఎప్పుడు డబ్బు పంపుతూనే ఉండేవారు వాళ్ళకి. తీరా వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి చూస్తే, పరిస్థితి చూస్తే, ఆ పరిస్థితి చూసి అక్కడికక్కడే ఆయనకి పక్షవాతం వచ్చేసింది. అంటే ఆడు ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచన చేయండి. అంతగా బాధపడ్డాడు. మీరు విశ్వాసులు తొలగిపోతే, లేక నువ్వు భ్రష్టుడు అయిపోతే తల్లిదండ్రులకు బాధ, కానీ ఊరోడికి సంబరం. నువ్వు చెడిపోవడం అంతా ఎందుకు? మా సౌత తల్లి ఎగ్జామినేషన్ రోజున నా పుస్తకాలు దాచేసింది. మా నాన్న పిచ్చ కొట్టాడు నన్ను. రేపు ఎగ్జామ్ పెట్టుకుని పాటలు పుస్తకాలు లేవంటావు ఏంట్రా అని. రెండో రోజులు పక్కింటి అటువంటి ఇంటి ఆవిడ చెప్పింది, మీ అమ్మ రాత్రి కొన్ని పుస్తకాలు మా ఇంట్లో దాచింది ఇయేనా అని. అప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. బాగుపడము సాతానుకి ఏమాత్రము ఇష్టం ఉండదు. దేవుడు పరిశుద్ధులముగా ఉండాలని ఆశపడమంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా, నేను పరిశుద్ధుడిగా ఉండలేం. ఆయన పరిశుద్ధుడు గనక మిమ్మును పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఉండాలని ఆశ నేను పరిశుద్ధతలో నిలబెడుతుంది. కనుక ప్రియులు తిమోతి ప్రియమైన వాడు అని చెప్తాడు. తర్వాత 17వ వచనంలో తర్వాత చదువుకోండి. రెండవ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి, అంటే పరిశుద్ధులను దేవునికి ప్రియులైన వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి నీకుంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు, నీవు దేవునికి ప్రియుడవు, ప్రియురాలవు. దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడవు, అందుకే నేను నీ దగ్గరికి పంపబడ్డాను. తన ప్రియులు ఎదురుచూస్తుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. నువ్వేం కష్టపడక్కర్లేదు. ఆయనకు ప్రియమైన బిడ్డగా ఒక తల్లి కుమారుని ఎక్కువ ప్రేమించింది అనుకోండి, మిగతా వాడికి కూడా వెయ్యిని మంచి మంచి పదార్థాలు నాడి కోసం దాచేద్ది. ఈవిడు కూడా తిందవు. ఆడంటే అంత ఇష్టం అన్నమాట. ఆయన ఇష్టంగా ఉండడానికి ఆయన ఏ వేదన పడి కందో, లేదా వాడు అమ్మ పోలికో, నాన్న పోలికో, ఎవరి పోలికో. కనుక ఏదో ఒక క్వాలిఫికేషన్ నీకు ఉండాలి. దేవుడిని దుఃఖపరిచే వారముగా కాకుండా సంతోషపెట్టే వారముగా ఉండాలంటే ఏం చెప్పాడు అక్కడ? ప్రియులందరికీ తగినట్లు, ఒకటి జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికమును, అమ్మా దీర్ఘశాంతమును. కనుక దేవుని ప్రియులకు ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సంఘములో రక్షించబడిన బిడ్డలందరూ కూడా 3 రకాలుగా ఉంటారని చెప్పాను. ప్రార్థన చేసేవాడు పరిచర్య చేయడు, పరిచర్య చేసేవాడు ప్రోత్సహించడు. ఎవరి పునాది వాళ్ళదే. కుర్రగాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళందరినీ మోకరించి వెళ్ళి ప్రార్థన చేయండి అంటే ఆడు ఏం చేయగలడు? చేయలేరు. కొంతమంది చాలా గుప్పిలు విప్పారు మన మీటింగ్లకి. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యా, సువార్త పరిచర్య చేయండి అంటే వాళ్ళు ఏం చేయగలరు? దేవుడు సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తాడు. ఆ పాత్రను నువ్వు కాపాడుకోవాలా. తల్లిదండ్రులను పెట్టని కుమారులు ఆ లోయ కాయకులు పీకెత్తాయంట. దేవుని బిడ్డలు మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి. కొంతమందిని చూస్తే బహు దుఃఖం వేస్తుంది. మీకు చెప్పాను కదా,
బాప్టిస్ట్ పాలలో మీటింగ్ జరిగినప్పుడు ఒక సోదరును చూసి చాలా బాధేసి కళ్ళ నిండా నీళ్లు వచ్చేసినాయి. ఆడు తూలుతో నడుస్తున్నాడు. ఆడు ఒక్కడే కుటుంబానికి ఆధారం. ఆడు ఒక్కడ సంపాదనే సరిపోవడం లేదు. ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు. అటువంటి వాడు సడన్గా ఏమన్నా జరిగిందనుకోండి, కుటుంబం రోడ్డుని పడతారు, బిడ్డలు అనాథలు అయిపోతారు, భార్య దిక్కులేనిది అయిపోతుంది. పోనీ రక్షణ లేనివాడా, రక్షించబడినవాడే. అటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది ఎందుకు ఉపయోగపడకుండా గంగిరెద్దులాగా వస్తారు, తలూపుతారు, గంగిరెద్దులాగా వెళ్ళిపోతారు. ఈ ఊడికి ఉపయోగపడడం లేదా, రోడ్డు మీద ఆంబూతులు తిరుగుతూ ఉంటాయి. ఆ టైప్ మనం ఆదివారం ఇంటికి దేవునికి నేను ఉపయోగపడుతున్నానా లేదా, సంతోషపెడుతున్నానా లేదా, నా కోసం పొట్టగట్టుకుని ఆత్మలో కన్నా కాపరిని సంతోషపెడుతున్నామా? మీకు మీ ఎడల చేసే ప్రార్థన దుఃఖముతో చేయకూడదు. మేము మీకు సువార్త అందించడంలో మాకు దుఃఖం ఉండకూడదు. నా బిడ్డలను ఆత్మలో పెంచడానికి దేవుడు నాకు ఇచ్చిన కిరీటము ఆనందము అంటాడు. అటువంటి పునాదిని కలిగి ఉన్నప్పుడు ఎంతో సంతోషం. సంఘంలో అటువంటి నమ్మకస్తులు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ ఇంకా సాతాను ప్రలోభానికి లొంగి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితాలు పాడు చేసుకునేవారు, చిన్న వయసులోనే పూర్తి ఆయుష్ను పోగొట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ప్రభుపేట మనవి చేస్తున్నాను, దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండు, కాపరికి ప్రియమైన వ్యక్తిగా ఉండు, తల్లిదండ్రులకు ప్రియమైన వ్యక్తిగా ఉండు. నీవే వారి ఆనందము, వారి కిరీటము. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మాట వినని బిడ్డలు, ప్రయోజకులు కాని బిడ్డలు, ఎదిగిన మొక్కల వలె ఉన్నప్పటికీ ఫలించని బిడ్డలు కుటుంబాల్లో, సంఘాల్లో ప్రభు అనేక మంది ఉంటున్నారు. నాయన, పౌలుకు ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. నాయన, నిజ దేవుడిని విడిచి లోకం వైపు పరిగెడుతున్న వారు అనేక మంది ఉంటున్నారు. వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నేను క్రీస్తుకు ఉపయోగపడలేకపోతున్నానే మనస్సుంటే, నా తండ్రి ఇంట అనేక మందికి సమృద్ధి ఉంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను అనే మనస్సు ఉంటే, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నేను చేసిన అపరాధాన్ని ఒప్పుకుంటాను, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేశాను అనే మనస్సు ఉంటే, నువ్వొక్కడువే మొట్టమొదట ఆనందించేవాడవు నాయన. ఎవరైతే దూరంగా ఉన్నారో, ప్రియ బిడ్డలు రక్షించబడి లోకులకు వెళ్ళిపోయారో, మా ప్రభువా, వారి నిమిత్తమును చాటున ఏడుస్తున్నానన్నావు నాయన. ఏ దేవుడు దీవించేవాడో, ఏ దేవుడు ఆశీర్వదించేవాడో, ఏ దేవుడు జీవితంలో ఉన్నతమైన స్థితినిచ్చేవాడో, ఆ దేవుడు నీ దుఃఖ పెడుతున్నానేమో అనే మనస్సు కలిగి తిరిగి రాగలుగుటకు సహాయం చేయండి నాయన. దారి తప్పిన చిన్ని తనయ తండ్రి యొద్దకు తిరిగి రా అని పాడుతున్నాం, కానీ రాలేని స్థితిలో ఉన్నాం. ఇటు సంఘ కాపరికి దుఃఖమే, అటు తల్లిదండ్రులకు దుఃఖమే, పరిశుద్ధాత్మనికి దుఃఖము కలిగి చేసేవారిగా ఉన్న మేము గ్రహింపు కలిగి నిన్ను సంతోషపెట్టే తీర్మానములోకి రాగలుగుటకు సహాయం చేయమని, హెచ్చరించబడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అని బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.